హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ హైదరాబాద్. సో, పారాఫైమోసిస్ అంటే ఏంటి? ఎందుకంటే అందరికీ ఫైమోసిస్ గురించి ఐడియా ఉంది. బట్ పారాఫైమోసిస్ అనేది ఒక హిడెన్ డిసీజ్. చాలామంది బయటికి రారు, చెప్పుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు. చెప్తే ఏం చేశామనేది తెలిసిపోతదని చెప్పి చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఫైమోసిస్ అంటేనేమో అంగం యొక్క చర్మం వెనక్కి రాకపోతే మనం ఫైమోసిస్ అంటాం. అంటే వాళ్ళకు టైట్ అయిపోతుంటుంది. ఆ టైట్ అయిపోయినప్పుడు బలవంతంగా వెనక్కి లాగాలని ట్రై చేస్తే అంటే మేబీ అది క్లీన్ చేసుకోవడానికి కావచ్చు, లేకుంటే కలవడానికెళ్ళినప్పుడు ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేయాలనుకున్నప్పుడు, లేకపోతే ఆ టైట్ ఉన్నప్పుడు బలవంతంగా ఇంటర్‌కోర్స్ చేయాలి అనే నాలెడ్జ్ లేకపోవడం వల్ల చాలామంది యంగ్‌స్టర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ టైమ్ ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు గాని, ఆ బలవంతంగా చర్మాన్ని వెనక్కి లాగడం గాని ఇట్లాంటివి చేస్తుంటారు. అట్లా వన్స్ వెనక్కి ఆ టైట్‌గున్న స్కిన్‌ని అంటే ఫైమోసిస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అట్లా వెనక్కి లాగిన తర్వాత మళ్ళీ ముందుకు అనకుండా అలాగే వదిలేసేస్తే, ఆ ఇంటర్‌కోర్స్ చేసిన తర్వాత చర్మం వెనక్కే ఉండిపోయింది. ఇది ఇలాగే ఉండాలేమో, ఇట్లే వెనక్కి ఉండాలి. ఇంకా ముందలకి చేయకూడదనే అపోహలు కూడా చాలా మందికున్నాయి. సో, అట్లా వెనక్కి అనేసేసి అలాగే వదిలేస్తుంటాం. అట్లా వదిలేసిన ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ లోపల చుట్టూ బెలూన్ లాగా ఉబ్బిపోతా ఉంటుందన్నట్టు. ఆ చర్మానికి ఆ గ్లాండ్స్ అంటే ముందలున్న బుల్లెట్ భాగానికి ఏదైతే ఉందో హెడ్ భాగం అంటారు కదా! ఆ రెండిటికి మధ్యన ఒక చిన్న వాపు లాంటిది వస్తూ ఉంటుందన్నట్టు. అది స్లోగా గ్రాడ్యుయల్‌గా పెరిగి, పెరిగి పెద్ద ఒక బంతిలాగా తయారైపోతా ఉంది. దీన్నే పారాఫైమోసిస్ అంటారు. ఈ పారాఫైమోసిస్ వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది, డిస్కంఫర్ట్ ఉంటుంది. ఆ వాపు ఏదైతే ఉందో అంత ఈజీగా తగ్గదు. 1, 2 రోజులు గాని తగ్గదు. ఆ కింద అంతా కలెక్షన్ అయిపోయి ఓసారి పస్సు పట్టడం ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. కొన్నిసార్లు ఈవెన్ స్కిన్ గూడా గ్యాంగ్రీన్ అయిపోయే అవకాశాలుంటాయి. ఎందుకంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి ఓసారి టైట్‌గా అయిపోవడం వల్ల ఈవెన్ గ్యాంగ్రీన్ అయ్యి కుళ్ళిపోయే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ పారాఫైమోసిస్ అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఎందుకంటే చాలామంది మళ్ళీ డాక్టర్‌కి ఏం చెప్పాలనో వెనక్కి క్లీన్ చేసినా అని చెప్తే ఏమనుకుంటారో, లేకుంటే ఇంటర్‌కోర్స్ చేసినా అంటే ఏమనుకుంటారో, లేకుంటే తెలీదేమో తెలియకుండా వెనక్కి లాగినా అనుకుంటే ఏమనుకుంటారనే ఉద్దేశంతోటి చాలామంది ఏం చేస్తారంటే దీన్ని వదిలేసేసి అదంతకదే తగ్గుతదిలే అని 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అట్లా 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేసే కొద్దికల్లా ఏమవుతుందంటే అందులో ఉన్న వాటర్ అంతా హార్డ్ అయిపోవడము, అలాగే ఉండిపోవడము, కిందంతా కుళ్ళిపోవడము, వాసన రావడము, దురదలు రావడం ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా గనక చర్మం వెనక్కొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా సోప్ వాటర్ గాని, ఆయిల్ గాని ఏదో ఒకటి ఏసి మళ్ళీ చర్మాన్ని ముందలకనాలి కంపల్సరీగా. ఈవెన్ హాస్పిటల్స్‌లో గూడా ఒక్కొక్కసారి మనము మూత్రానికి పైపేస్తుంటాం. చాలామంది టెక్నీషియన్స్ గాని వీళ్ళు చాలామంది ఏం చేస్తారంటే చర్మాన్ని వెనక్కని క్లీన్ చేసేసి ట్యూబ్ ఏసిన తర్వాత మళ్ళీ ముందలకి అనరు. ఓసారి మర్చిపోతూ ఉంటారు. లేకపోతే ముందలకి అనేసినా అనుకుంటారు. బట్ అది మళ్ళీ వెనక్కే పోయి ఉంటది. అట్లాంటి వాళ్ళకి గూడా ఈ పారాఫైమోసిస్ వచ్చే అవకాశాలు చదువుకునే రోజుల్లో మేము చాలా చూసామన్నట్టు. సో, ఈ పారాఫైమోసిస్ అనేది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఇందులో మనం ఇమ్మీడియేట్‌గా గనక డాక్టర్ దగ్గరికెళ్తే గనక అందులో ఉన్న వాటర్‌నంతా తీసేసి మళ్ళీ చర్మాన్ని ముందలకి అనేస్తాం. ఇట్లా అనకుండా ఉంటే గనక మళ్ళీ కూలిపోయే అవకాశాలుంటాయి. అయితే చాలామంది మామూలుగా ఓపెన్ సర్జరీ గురించి మీకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాన్ని ముందలకి అన్న తర్వాత మళ్ళీ ఒక 6 వారాలు స్టే చేయాలి. అంటే ఆగాలి. మనం సర్జరీ ఇమ్మీడియేట్‌గా చేయడానికి రాదు. ఎందుకంటే ఇన్‌ఫ్లమేషన్ ఉంటుంది. బ్లీడింగ్ అయ్యే అవకాశాలుంటాయి. వాపు ఉంటది కాబట్టి ఓన్లీ అందులో ఉన్న వాటర్‌ని తీసి ముందలకంటాం తప్ప సర్జరీ చెయ్యం. బట్ మన దగ్గర స్టేప్లర్ ఏదైతే అవైలబుల్ ఉందో, కేఎస్ఆర్ స్టేప్లర్ ఏదైతే అవైలబుల్‌గా ఉందో, ఈ స్టేప్లర్‌లో ఒక అడ్వాంటేజ్ ఏంది అంటే, ఇట్లా పారాఫైమోసిస్ వచ్చిన వాళ్ళు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఈ పారాఫైమోసిస్ వచ్చిన వాళ్ళు గనక మన దగ్గరికి విజిట్ చేస్తే ఇమ్మీడియేట్‌గా అందులో ఉన్న వాటర్‌నంతా తీసేసి దాన్ని మనం రిడక్షన్ అంటాం అన్నట్టు. ఆ రిడక్షన్ చేసిన తర్వాత చర్మాన్ని ముందలకన్న తర్వాత సేమ్ సిట్టింగ్‌లోనే వితిన్ అదే సిట్టింగ్‌లో మనం స్టేప్లర్ చేసేయొచ్చు. ఈ స్టేప్లర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రిసైజ్ కట్ ఉంటుంది. కరెక్ట్‌గా ఎంత కట్ చేయాలో అంతే కట్ అవుతుంది. అంతేకాకుండా ఇది మంచిగా ప్రాపర్‌గా సీల్ అవుతుంది. దీనివలన అసలు బ్లీడ్ అయ్యే అవకాశాలు గాని అటువంటివి ఏవి ఉండదు. కానీ అదే ఓపెన్ సూచరింగ్ చేశామనుకోండి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ వాపు తగ్గిన తర్వాత ఆ సూచర్ కూడా ష్రింక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ ఇందులో అట్లా అయ్యే అవకాశం 0% అన్నట్టు. సో, ఇక పారాఫైమోసిస్ ఉన్న వాళ్ళకి మనము డైరెక్ట్‌గా వాటర్ తీసేసి సర్జరీ సుంతి ఆపరేషన్ కూడా చేయొచ్చు. అది పాసిబుల్ అవుతుందన్నట్టు. అయితే ఇంక చాలామంది బయట సర్జన్స్ ఏం చేస్తుంటారంటే, ఈ స్టేప్లర్ అవైలబుల్ లేని సెంటర్స్ అందరూ ఆ వాటర్‌ని తీసేసి ముందలకనేసేసి వదిలేస్తుంటారు. పేషెంట్ కూడా హ్యాపీ. ఓకే. వాటర్ తీసేసిండు. మళ్ళీ నా చర్మం ఎప్పటిలాగా ముందలకొచ్చేసేసిందని హ్యాపీగా ఫీల్ అయితుంటారు. బట్ ఒక 2-3 వీక్స్ అయిన తర్వాత చర్మం ఎలాగో టైట్‌గానే ఉంటది. కాబట్టి ఆ తత్వం ఏదైతే ఎలాస్టిసిటీ ఉందో మళ్ళీ రాదది. దానివల్ల ఇంకా టైట్ అయిపోయి మళ్ళీ వెనక్కి లాగినా, మళ్ళీ ఇంటర్‌కోర్స్ చేసినా చర్మం మళ్ళీ వెనక్కొచ్చేస్తుంది. మళ్ళీ పారాఫైమోసిస్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఆ వాటర్ తీసి చర్మం ముందుకు అనడం అనేది ఒక టెంపరరీ మాత్రమే. అది పర్మనెంట్ సొల్యూషన్ అనేది కాదన్నట్టు.
సో, దానికి మనం ఏం జేయాలంటే వాటర్ తీయడంతో పాటు, దాంతో పాటు సుంతి ఆపరేషన్ అంటారు కదా! సర్కంసిషన్ సర్జరీ అనేది చేయాలి. అట్లా చేస్తే 100% మళ్ళీ రికరెన్స్ అనేది మళ్ళీ ఫ్యూచర్‌లో గూడా అవ్వకుండా ఉంటదన్నట్టు. దీనిలో మన దగ్గర డిఫరెంట్ రకాల స్టేప్లర్స్ ఉంటాయి. ఇది నార్మల్ స్టేప్లర్, వైట్ కలర్ స్టేప్లరు. ఇది బేసిక్ స్టేప్లర్ అన్నట్టు. ఎటువంటి సుంతి ఆపరేషన్ అయినా దీన్ని మనం చేసేయొచ్చు. అవలీలగా చేసేయొచ్చు. ఇందులో ఉండే పిన్స్ కూడా చాలా సన్నగా ఉంటాయి. అంతేకాకుండా దీనిలో ఒక 30 సైజ్ తీసుకుంటే గనక మనకు ఒక 26-28 పిన్స్ ఉంటాయి. అవి ఆటోమేటిక్‌గా రాలిపోతుంటాయి. దీని మధ్యన ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. దీనిలో వాడే సిలికాన్ రింగ్ కొంచెం హార్డ్ ఉంటది కాబట్టి పేషెంట్‌కి కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తది. ఎరెక్షన్ అయినప్పుడు, అంగస్తంభన అయినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తది. బట్ ఇది నా చేతిలో ఉన్నది ఏదైతే ఉందో కంప్లీట్ ప్రీమియం స్టేప్లర్, గోల్డ్ స్టేప్లర్ అంటాం దీన్ని. ఈ గోల్డ్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏందంటే ఎంతటి లావు థిక్ స్కిన్ ఉన్నా, ఎంత ఎక్కువ స్కిన్ ఉన్నా గాని, ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇందులో స్కిన్ ఎక్కువ ఉందనుకోండి, కొందరు బెలినైటిస్ ఉంటది, బెలినోపాస్టైటిస్ ఉంటది, స్కిన్ థిక్కుగుంటది. స్కిన్ ముందల గూడా చాలా మందంగా, లావుగా ఉంటది. అట్లా లావున్న స్కిన్ అంతా ఇందులో మనం పెట్టి ఫైర్ చేయనీకి పోయినప్పుడు ఏమైతదంటే, ఈ బాక్స్ లాగా ఉంది. చుట్టూ అంతా ఎటువంటి విండో లేదు. ఓపెన్ ప్లేస్ లేదు. చుట్టంతా బాక్స్ లాగా ఉంది. సో, ఈ స్కిన్ అంతా బాక్స్‌లోకి గనక లోపలికెళ్ళిందనుకో, ఈ ఫైర్ చేయడానికి రాదు. ఎందుకంటే అది మొత్తం నిండిపోయి ఉంటది కాబట్టి అంటే ఆడే శక్తి ఉండదు దానికి. కాబట్టి ఇది మనం ఫైర్ చేయలేం. బట్ అదే గనక ఈ స్టెప్పులర్‌లో చూస్తే సెకండ్ జనరేషన్‌లో ఇక్కడ గ్యాప్స్ వచ్చేసేసినాయి. 2 విండోస్ అంటాం దీన్ని. ఈ విండోస్ వచ్చినాయి కాబట్టి ఎంత స్కిన్ ఉన్నా గాని విండోస్ నుంచి బయటికొచ్చేసేస్తది. అంతేకాకుండా దీనిలో వాడే బ్లేడ్ గానీ, పిన్స్ గానీ, సిలికాన్ రింగ్ గానీ వెరీ ప్రీమియం ఉంటది. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి వాపు రాదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. కొంచెం ఎరెక్షన్స్ అయినా గానీ ఇది తట్టుకోగలుగుతది. ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు. అండ్ హీలింగ్ గూడా చాలా ఫాస్ట్ ఉంటుందన్నట్టు. దీంతో కంపారిజన్ చూస్తే హీలింగ్ ఫాస్ట్ ఉంటుందన్నట్టు. సో, ఈ గోల్డ్ స్టేప్లర్ అనేది మనకు ఒక ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ తప్ప ఇంకెక్కడ అవైలబుల్‌గా ఉండదన్నట్టు. మొత్తం ఇండియాలోనే మన దగ్గర తప్ప ఇంకెక్కడ అవైలబుల్‌గా లేదు. సో, ఎవరికైనా ఇట్లా పారాఫైమోసిస్ ఉంటే 100% నెగ్లెక్ట్ చేయకండి. ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికొస్తే గనక ఆ నీళ్లు తీసేసి ముందలకనేసిన తర్వాత, ఒకవేళ మీకు కేఎస్ఆర్ స్టేప్లర్‌తో గనక సర్కంసిషన్ చేయించుకోవాలనుకుంటే గనక హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అనేది కేపీహెచ్‌బీ రోడ్ నంబర్ 4లో నేను అవైలబుల్‌గా ఉంటాను. ఎనీ టైమ్ మీరు రావచ్చు. థాంక్ యూ వెరీ మచ్.